2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో ఐకానిక్ భవనాల తుది మెరుగులు ఏ విధంగా ఉండాలి, దీనిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. అమరావతిలో ఐకానిక్ భవనాలుగానే హెచ్ఓడి టవర్స్, సెక్రటేరియట్కి సంబంధించినటువంటి 5 టవర్లు, హైకోర్టు బిల్డింగ్, అలానే అసెంబ్లీ భవనం, ఇవి ఈ 5+2 7 భవనాలు కూడా అమరావతికి తలమానికమైనటువంటి అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటి కోసం చాలా గ్రాండ్ డిజైనింగ్ జరిగింది. ఎక్స్టీరియర్ ప్లానింగ్ మాత్రం అదరగొట్టేశారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి భవన సముదాయంలో ఒకటిగా ఉండాలని చెప్పని బ్రిటన్ బేస్డ్ కంపెనీ నార్మర్ ఫోస్టర్ పార్ట్నర్స్ ప్లస్ హఫీజ్ కాంట్రాక్టర్, వాళ్ళ సబ్ కాంట్రాక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి హఫీజ్ కాంట్రాక్టర్, వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ డిజైన్స్, లేఅవుట్ మొత్తం కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారమే ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. సో ఒక టవర్ రావాలి, అమరావతి అసెంబ్లీ పైన అమరావతి టవర్ ఒకటి వస్తుంది. అక్కడ నుంచి ఒక విధంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పైనుంచి ఎలా అయితే చూస్తారో ఆ తరహా అనుభూతి ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇప్పుడు అసెంబ్లీ కానీ, ఈ సెక్రటేరియట్ టవర్స్ కానీ, ఇవన్నీ బయట నుంచి చూసినంత గ్రాండ్గా లగ్జరీని, లావిష్నెస్ని తీసుకురాకుండా సామాన్యులు వేదిక, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి వేదికలు కాబట్టి ఇవి సామాన్యులు ఎక్కువగా వస్తారు కాబట్టి సామాన్యులకి కనువిందుగా ఉండేలాగా పని విషయంలో వీలైనంత సరళతరమైనటువంటి అంశాలతో కూడిన ప్రక్రియ ఉండేలాగా డిజైన్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఒక టీమ్ నార్మన్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ నుంచి ప్లస్ హఫీజ్ కాంట్రాక్టర్స్ సంస్థ నుంచి కూడా వచ్చారు. వీళ్ళందరితో కూడా అమరావతి ఐకానిక్ భవన సముదాయాలకు సంబంధించినటువంటి ఇంటీరియర్ ప్లానింగ్ పైన కీలకమైనటువంటి డిస్కషన్ జరిగింది. సో నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయితే కానీ ఇంటీరియర్ ప్లానింగ్ మనం అమలు చేయం. కాకపోతే ముందుగానే ప్లానింగ్తో వెళ్తున్నారు. ఒక డెడ్ లైన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2028 దసరా నాటికి ఈ భవనాలన్నీ ప్రారంభం అవ్వాలనేది టార్గెట్. సో అసలు ఈ మీటింగ్ సారాంశం ఏంటో ఒకసారి మనం చూద్దాం. 2028 దసరా అంటే అక్టోబర్, నవంబర్ నాటికి కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవాలకి రెడీ చేయాలనేటువంటి సంకేతం క్లియర్గా ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇక్కడ మొత్తం ప్రధానమైనటువంటి ఆదేశం ఇందులో ఇంటీరియర్స్ని, డిజైన్స్ని ఫంక్షనల్గా ఉండేలాగా, అతి లగ్జరీ, అతి హంగామా కాకుండా ఫంక్షనల్గా ఉండేలాగా డిజైన్ చేయాలి. ఒక కార్పొరేట్ ఆఫీస్ని తలపించే స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా వేదిక, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి వేదికగా ఉండాలంటే ఎంత అనుకూలంగా ఉండాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి సూచించారు. అలానే ఆర్కిటెక్చరల్ అంశాలపైన కూడా ఈ బృందాలతో చర్చలు జరిపారు. ముఖ్యంగా శాసనసభకి సంబంధించినటువంటి డిజైన్స్, ఎందుకంటే శాసనసభ భవనం ఇది చాలా ముఖ్యమైనటువంటి భవనం, చూడడానికి కూడా చాలా విశేషంగా ఉండేటువంటి భవనం. ఫస్ట్ ఇచ్చినటువంటి డిజైన్స్లోనే మనం చూస్తే కింద నుంచి పాలవాగు సెలయేరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పటికీ కూడా నిరంతరంగా 4 వైపుల నుంచి రహదారిని, అలానే లిల్లీ పువ్వు బోర్లించిన రూపంలో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. న్యాచురల్ లైటింగ్, గ్రీన్ బిల్డింగ్, అంటే ఐజీబీసీ కాన్సెప్ట్లు అన్నీ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా దేశంలోనే ఒక తలమానికమైనటువంటి అసెంబ్లీ భవనాన్ని రూపొందించారు. ఇంటీరియర్స్ విషయంలో కూడా కొన్ని సజెషన్స్ ఇందులో చేశారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా 2016-17లోనే క్లియర్ అయిపోయినటువంటి ప్రణాళికలు. సో ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చును నియంత్రించుకుంటూ, ఎందుకంటే ఈ 5 ఏళ్ల జాప్యం ఫలితంగా 2019-2024 మధ్య జరిగిన జాప్యం ఫలితంగా దాదాపు 25% వ్యయం పెరుగుతోందని చెప్పి అంచనా వేశారు. కాబట్టి ఇంటీరియర్స్ విషయంలో కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రణాళికలను ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆ టీంతో చర్చించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం చూస్తే ఇది గ్రాండ్ ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ వెంటిలేషన్ అనమాట. మొత్తం కూడా లైటింగ్ క్లియర్గా వచ్చే విధంగా, న్యాచురల్ లైట్ ఎంటర్ అయ్యే విధంగానే దీన్ని డిజైన్ చేశారు. అందుకనే ఇవి అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అత్యంత ఆకర్షణీయమైనటువంటి భవన సముదాయం అవుతుందని చెప్పిన డే అండ్ నైట్ ఏ విధంగా ఉంటుందనేది అప్పట్లోనే గ్రాఫిక్స్, ఇది ఇప్పుడు తీసినవి కాదు, అప్పటి గ్రాఫిక్సే ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఎవరైనా కానీ చూడొచ్చు. సో వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. 2028 దసరాని డెడ్ లైన్ ఫిక్స్ చేసి దీని ప్రకారం నిర్మాణం చేయాలని చెప్పారు. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ కడుతుంది, ఇప్పటికే పనుల్లో డిలే జరుగుతోంది. శాసనసభకి సంబంధించినటువంటి భవన సముదాయం, అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి నిర్మాణంలో డిలే జరుగుతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక ఐకానిక్ భవనాలకు సంబంధించి చూస్తే ఎల్ఎన్టీ సంస్థ కానీ, ఎన్సీసీ కానీ, ఇతర షాపూర్జీ పల్లోంజీ సంస్థ కానీ, ఇవన్నీ కూడా టవర్ల వారీగా వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. దసరా 2028 నాటికి భవనాల సముదాయం ప్రారంభోత్సవం దిశగా అడుగులు పడాలి. అన్నీ కూడా అతి లగ్జరీ, కార్పొరేట్ ఓవర్ యాక్షన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా
ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపురేఖలతో ప్రజలకి అనువైనటువంటి ప్రజావేదికలుగా ఉపయోగపడేలాగా వీటిని రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించారు. సో ఇవి ఒక కీలకమైనటువంటి నిర్మాణాలు, అమరావతికి ఆకర్షణను తీసుకొచ్చేటువంటి నిర్మాణాలు. సో ఎక్స్టీరియర్ డిజైన్స్ ఎంత కేర్ఫుల్గా ప్లాన్ చేశారో ఇంటీరియర్స్ లగ్జరీ కార్పొరేట్ స్టైల్ కాకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా వాటిని వేగంగా అమలు చేసుకుంటూ వెళ్ళి 2028 దసరా నాటికి ప్రారంభోత్సవానికి రెడీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి డెడ్ లైన్ పెట్టారు.